ప్రధానంగా ఈరోజు మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటి? ఏ రిక్వెస్ట్లు ఎక్కువ వచ్చాయి మీకు? ఒకటి మేజర్ అగ్రిగోల్డ్ లాంటి స్కాము, అక్షర స్కామ్. కేసీఆర్ దగ్గర బంధు పేరాల శ్రీనివాసరావు, పేరాల శ్రీవిద్య 500 కోట్లు డిపాజిట్లు తీసుకొని వడ్డీలు ఇస్తామని చిట్ ఫండ్స్ చిట్టీలు వేసిన తర్వాత టర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళ డబ్బు లేకుండా ఎగ్గొట్టి దగ్గర బంధు దయాకర్ రావు గారికి, హరీష్ రావు గారికి కాబట్టి మామూలు కేసులు పెట్టి యాంటిసిపేట్ మీద బయట తిరుగుతున్నాను. 500 కోట్లు ఎగ్గొట్టి 1000 మందిలో 500 మంది వచ్చాను. వారి ముందరనే డీజీపీ గారితో మాట్లాడి స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చిన డీజీపీ గారికి, జితేంద్ర గారికి చెప్పినా నేను సీఎం గారితో కూడా మాట్లాడతాను. ఇది వాడు అంతా చిటింగ్ అయితే పోయినసారి టీఆర్ఎస్ ఆయన టీఆర్ఎస్ పెద్ద లీడర్ ఆయన పేరాల శ్రీనివాసరావు ఇన్ని సార్లు దరఖాస్తు పిటి కేసులు పెట్టుకుని ఎమ్మడే బెయిల్ తీసుకొని వస్తుండు. ఆస్తులన్నీ కూడా జప్తు చేసి రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఆస్తులు యాక్షన్లో అమ్మి అగ్రిగోల్డ్ బాధితులాగా ఆ ఆస్తులను కూడా అలా పంచాలని 500 మంది మేజర్ వచ్చాను. ఇప్పుడే హ్యాండిక్యాప్డ్ ఇక్కడ మీరు చూసిండు. ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అన్యాయాలు జరిగాయి. మా కోమటిరెడ్డి మంత్రి దగ్గరకు వస్తే మాకు న్యాయం జరుగుతుందని ఎంతో మంది బాధితులు చెప్తున్నారు. మరుగుజ్జు ఫ్యామిలీ కూడా మీ దగ్గరికే మొట్టమొదటిసారి వచ్చింది. సో ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏం హామీ ఇస్తారు, ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారు? నేను అందుకనే ప్రభుత్వ పరంగా ఇది కానీ జూనియర్ లెక్చరర్స్ది కూడా ఫస్ట్ వీక్లో వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్ ఇప్పిస్తాను ముఖ్యమంత్రి గారి చేతుల మీద అని చెప్పడం జరిగింది. ఒక అమ్మాయి పేదరికం అమ్మాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఆమెకు అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే మెడికల్లో పీజీ సీట్ వచ్చింది. దానికి కావాలంటే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నేనే చదివిస్తానని చెప్పాను. అలా చాలామందికి చెప్పాను. ఇది నాది రెగ్యులర్గా జరిగే నా డైలీ ప్రక్రియ కాబట్టి దాని గురించి ఎక్కువ నేను చెప్పుకోను. ప్రభుత్వ పరంగా ఇళ్ళ కోసం రేషన్ కార్డుకు వస్తే ఇంటి స్థలం ఉంటే చెప్పండి, ఎమ్మడే ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తాం. సొంత స్థలం లేకుంటే మాత్రం కొన్ని రోజులు ఆగండి అని చెప్పాం. మూసీ శివార్లో కానీ హైదరాబాద్లో ఉన్న తెల్లాపూర్ అక్కడ కట్టిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్, దానికి ఎలిజిబుల్ వాళ్ళు హ్యాండిక్యాప్డ్ భర్త చనిపోయిన వాళ్ళకు ఎమ్మడే హౌసింగ్ మినిస్టర్కు వారికి చేయడం జరిగింది. ఓవరాల్గా ప్రతి సమస్య క్షుణ్ణంగా విన్నాను. నేను ప్రజలకు వెళ్ళి పుట్టిన నాయకుడిని, ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చింది. కేటీఆర్ హరీష్ లాగా మా నాయన కేసీఆర్ పేరు చెప్పుకొని టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే అయినాను కాదు. హరీష్ రావు మామ పేరు చెప్తే తప్ప వీళ్ళు రాజకీయాలు వాళ్ళు సొంతంగా వాళ్ళు తెలివి లేదు. ఏదో నోటికి వచ్చిన మానవం దోసుకున్న పైసలు అరగక ఫ్రస్ట్రేషన్లో ఈడీలు సిబిఐ కేసులు ఎప్పుడు వేసుకోపోతావు తెలియక నల్గొండకు పోయి ధర్నా చేసి ఒకటి ఛాలెంజ్ అని పనికిరాని మాటలు మాట్లాడుతారు. మీరేమో ఎప్పటి నుంచో ఎదుగుతున్నటువంటి లీడర్, ప్రజల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తూ ఉంటారు. అలాంటి మీ ప్రభుత్వం పైన మీ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కామెంట్ చేస్తుంది. ఇలాంటి వాటిని ఎట్లా చూస్తారు మీరు ఒక సీనియర్ నాయకుడిగా? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, బీఆర్ఎస్ ప్రతిపక్షం. బీఆర్ఎస్ ప్రతిపక్షం, దాని ప్రతిపక్షంగా మేము గుర్తిస్తాను. ఎందుకంటే లీడర్ లేడు కదా దానికి. కేసీఆర్ నీ అఫీషియల్ ప్రతిపక్ష నాయకుని ఎన్నిక జరిగింది. డిప్యూటీ లీడర్లో ఇద్దరు, జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు 14లో, కేసీఆర్ మొదటిసారి సీఎం, నేను డిప్యూటీ లీడర్ని. అట్లా సిఎల్పి సెక్రటరీగా రామ్మోహన్ రెడ్డి ఉండే, కార్యవర్గం ఉంటుంది. ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోవాలి. జోక్ ఏంటంటే సరే 5 సార్లు అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి డుమా కొట్టిండు. ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రితో సమాన హోదా. మా ఖర్గే 80 ఏళ్ళ వయసులో రాజ్యసభకు రెగ్యులర్గా వస్తాడు, పార్లమెంట్కి రెగ్యులర్గా వచ్చి, అలాగే మా బట్టి విక్రమార్కు 6గురున్న ధైర్యంగా కొట్లాడి మైక్ ఇచ్చినా ఇవ్వకున్నా 5 ఏళ్ళు ప్రజా సమస్యల మీద అసెంబ్లీ గెలమెత్తే 39 మంది గెలిపిస్తే నువ్వు ఇంట్లో పండుకుంటే 10 మంది వాళ్ళు వెళ్ళిపోయాయి. ఈ పార్టీ దుకాణం బంద్ అయిందని 10 మంది వాళ్ళు సొంతంగా వెళ్ళిపోయారు. మేము ఓనర్ నమ్మలే, వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారు. 30 మంది కూడా ఎప్పుడు పోయేది తెలియదు. నేను అనేది ఏంటంటే హరీష్ రావు, కేటీఆర్ అనే వాళ్ళు ఒకటి ఎమ్మెల్యేలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా కాదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండ పోయి నువ్వు కోమటిరెడ్డి ఛాలెంజ్ చేసినంత లీడర్ కాదురా బాబు. నేను 3వ సారి గెలిచినావు, నువ్వు అమెరికాలో చదువుకుంటున్నావు, జాబ్ చేసుకుంటున్నావు. హరీష్ రావు కేసీఆర్ బ్యాగ్ పట్టుకుంది. గాళ్ళు నన్ను ఛాలెంజ్ చేస్తున్నంటే నేను ఒకటే అంటున్నా, అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఈ బచ్చగాళ్ళకి సమాధానం చెప్పం. నేను చెప్పిన క్లియర్, నా లెవెల్లో వాళ్ళు ఏమైనా మాట్లాడు. కేసీఆర్ వచ్చి మాట్లాడితే దానికి మాటకు మాట చెప్తుంది. ఎందుకంటే ఆయన దొంగ దీక్ష, దొంగ తెలంగాణకు పోరాటం. నాది మంత్రి పదవి వదిలిపెట్టుకొని సోనియా గాంధీకి కోప్పడి నన్ను తిట్టిన నేను మా శ్రీకాంతాచారి పిల్లలు చచ్చిపోతున్నాని నేను ఇవాళ తెలంగాణ కోసం 3 ఏళ్ళు మళ్ళీ తెలంగాణ వస్తేనే మంత్రి తీసుకుంటా అన్న. మా మంత్రులు కూడా చెప్పాను, అన్న 3 ఏళ్ళ పీరియడ్ ఉందన్నాడు. అరే పీరియడ్ మంత్రి పదవి కాదురా బాబు, పిల్లలు చచ్చిపోతే ఒక ప్రాణం పోతే భగవంతుడు కూడా తేలేడు. నాకు కేసీఆర్ లాగా ఎలక్షను, బై ఎలక్షను, కలెక్షన్ అలవాటు లేదు, నాకు పదవి వద్దు పోన్నా. అలాంటి వ్యక్తిని నన్ను పట్టుకొని
వాడు వీడని మాట్లాడుతున్నావు కేటీఆర్ అమెరికాలో చదువుకొచ్చుకున్నంట ఏమన్నా జ్ఞానం ఉందని అనుకున్నా అమెరికాలో అనుకుంటే కామన్ సెన్స్ ఉంటుంది అనుకున్నా. అంటే మిమ్మల్ని అనే స్థాయి కేటీఆర్ కాదు అంటారు. నా కాలి గోటి కూడా సరిపోడు. మూడోసారి గెలిచినప్పుడు అమెరికాలో భాషలు దూకుంటుండు. ఆయన నాకు పోటీ సార్ చివరిగా ఈ మధ్య బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తారు? అటు రేషన్ కార్డు పైన ఇందిరమ్మ ఇల్లు పైన మీ మోదీ ఫోటో ఉండాలి అనడమే కానివ్వండి, లేదంటే గద్దర్ అవార్డ్స్ పైన ఉన్నటువంటి కామెంట్స్ కానివ్వండి, వీటిని ఎలా చూస్తారు? చివరిసారిగా బండి సంజయ్ గారు కూడా బండి సంజయ్ అంత అగ్రెసివ్ లీడర్ అయినా బలహీన వర్గాలు కార్పొరేట్కి వెళ్ళి కేంద్ర మంత్రిగా అయినా బండి సంజయ్ గారు ఇంకా కూడా మారతలేడు. ఏంటంటే మా బాధ మారాలి. నువ్వు పదవులు వస్తున్నప్పుడు ఆ పదవి తగ్గట్టు మాట్లాడాలి. గద్దరు గలబెత్తి తెలంగాణ ఉద్యమం 69 కాదు మొన్న ఉద్యమంలో ఊరు పాడి ఆయన ఎమ్మడి తిరిగినాం మేము. మా ఎమ్మడి ఆయన తిరిగిండు. అలాంటి తెలంగాణ ఉద్యమకారుడు అర్హుడు కాదంటాడు. ఏమని అర్థం ఉందా? అంటే వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకే అర్హులు. గద్దర్ అంటే ఏంది? ఆయన చనిపోతే ఆయనని చివరిసారి పార్థివోదయం చూస్తానికి లక్షల మంది వచ్చిండ్రు. బడుగు బలైన వర్గాలు దళితులకే కాదు, ఆయన నిరుద్యోగులకు కళాకారులకు దేశవ్యాప్తంగా గద్దరు. ఆయన నక్సలైట్ కాదు, పోయి ఎప్పుడు అడవులలో ఉండలే. ఆయన అణగారిన వర్గాలని పైకి తీసుకురావాలి, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అలాంటి విగ్రహం వద్దనడం బండి సంజయ్ గారు తప్పి. గద్దర్ కూతురు కాంగ్రెస్ లో ఉందని గద్దర్కి అవార్డు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. గద్దర్ కూతురు కాంగ్రెస్తో సంబంధించి గద్దర్ మన గురించి గద్దర్ గురించి మాట్లాడుతున్నాం. మనం గద్దర్ గురించి మాట్లాడినప్పుడు గద్దర్ ఈయన ఏమేమంటే ఈయన అట్లా అనుడే ఖండిస్తున్నాం. ఎందుకంటే గద్దరు చనిపోయి ఈరోజు ఆయన పాట పాడి ఎవరి కోసం పాడిని చూసి నమ్మిన ఎప్పుడైనా ఆయన పాట పాడితే చదువుకున్న వాళ్ళు కుల మతాలకు అతీతంగా ఆయన పేదోళ్ళ కోసం గొంతెత్తే అందరూ గలమే నిలిచేవాళ్ళు. అలాంటి వ్యక్తి వద్దనడం బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. చివరిగా కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది. మీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు? ఆల్రెడీ బీజేపీ కూడా ప్రకటించేసింది. బీజేపీ బీఆర్ఎస్తో మాకు పోటీ కాదు. మేము మా పార్టీ జాతీయ పార్టీ, మా పీసీసీ ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్, మా ముఖ్యమంత్రి గారు కూర్చొని మాట్లాడి హైకమాండ్తో మాట్లాడతారు, టికెట్ ఫైనల్ చేస్తారు. అప్పుడు సీనియర్ మినిస్టర్గా మాతో కూడా సంప్రదిస్తారు. ఎట్టి పరిస్థితిగా మా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా వారిని గెలిపిస్తానికి మాకు తప్పకుండా కృషి చేస్తాం. మేము చేసే 55,000 ఉద్యోగాలు ఈ 19 నెలలు నింపినాం. ఇప్పుడు 2022లో సెలెక్ట్ అయిన ఒక హ్యాండిక్యాప్డ్ అబ్బాయి సెలెక్ట్ అయితే అపాయింట్మెంట్ ఇప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినాం. మార్చి మొదటి వారంలో వాళ్ళకు అపాయింట్మెంట్ జూనియర్ లెక్చర్గా ఇస్తున్నాం. ఏదంటే మేము రెడీ చేసినా వీళ్ళు ఇస్తున్నారు. రెడీ చేస్తాం, ఇస్తానికి ఏమైనా ఒళ్ళంగా లేదని టైం దొరకలేదు. అప్పుడు 55,000 చిన్న సమస్యలు, కోర్టు సమస్యలు పరిష్కరించి ఇచ్చుతున్నాం మేము. అందుకని గ్రాడ్యుయేట్ కానీ ఎడ్యుకేటెడ్ కానీ అందరూ కూడా మా ఎమ్మడే ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మా అధిష్టానం నిర్ణయించిన ప్రకారం తప్పకుండా మేము గెలిపించుకునే ప్రయత్నం. ఫైనల్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏది నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటాం.